Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. గుడ్ బై డగ్లీతో ఓజీ సంభవం మళ్ళీ స్క్రీన్ పై కనిపించబోతున్న హిట్ పేర్. ఫైనలీ విజయ్ సేతుపతిని ఓకే చేసిన పూరి జగన్నాథ్ టీజర్ తోనే హిట్ వైపు తెచ్చుకున్న 2 ఫిల్మ్స్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో మాత్రం మర్చిపోతూ. గోట్ మూవీ జీ తెలుగులో ఈ మార్చి 23న ఫస్ట్ టైం టెలికాస్ట్ కాబోతుండగా విజయ్ సినిమాలకి తెలుగులో మంచి రేటింగ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈవెన్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న వారసుడు సినిమా అయితే ఏకంగా రిపీట్స్ లో కూడా మంచిగా పర్ఫార్మ్ చేస్తుండడం విశేషం. మరి ఈ మూవీ ఎంత రేటింగ్ తెచ్చుకుంటుందో చూడాలి. ఇక రీసెంట్ గా స్టార్ మా నుంచి రైట్స్ తీసుకున్న జీ తెలుగు గడిచిన వీకెండ్ ఫస్ట్ టైం సీతం వాకిట్లో సినిమాల జట్టు సినిమాని టెలికాస్ట్ చేయగా ఈ మూవీ ఎంత రేటింగ్ తెచ్చుకుంటుందో చూడాలి. ఫస్ట్ టెలికాస్ట్ తో ఎంత రేటింగ్ వచ్చిందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. పూరి లైగర్ అండ్ డబుల్ స్మార్ట్ సినిమాలతో కాస్త స్లో అవగా సినిమాకి ఇంత గ్యాప్ ని ఎప్పుడూ తీసుకునేలేదు. గోపిచంద్ నాగార్జున అండ్ కొంతమంది హీరోలకి స్టోరీ చెప్పినా కూడా ఫైనల్ గా పూరి గారు వచ్చేసి విజయ్ దగ్గర ఆగింది. అండ్ త్వరలోనే వేల కాంబోలో మూవీని మనం చూడబోతున్నాం. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రానుంది. నిన్న ఒక 2 టీజర్స్ అయితే రిలీజ్ అయ్యాయి అండ్ దెబ్బకి ఈ సినిమాలపైన ఉన్న ఇంప్రెషన్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తూ హిట్ వైబ్ ని క్రియేట్ చేశాయి. అవే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అండ్ 12A రైల్వే కాలనీ టీజర్స్. అసలు విజయశాంతి గారు ఈ ఏజ్ లో ఆ యాక్షన్ సీన్స్ చేస్తారని, అది కూడా పోలీస్ గెటప్ లో అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఎప్పుడు కూడా తగ్గనే లేదు. బట్ టీజర్ లో మైనస్ అనిపించింది కళ్యాణ్ రామ్ ఎక్స్ప్రెషన్స్. యాక్షన్ సీన్స్ వరకు మంచిగానే చేస్తాడు, బట్ కొన్ని సీన్స్ లో ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన దగ్గర మాత్రం దొరికిపోతాడు కళ్యాణ్ రామ్. 20 years బ్యాక్ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చాడు, సేమ్ కొన్ని సీన్స్ లో ఇప్పటికే అదే ఎక్స్ప్రెషన్. ఇక అల్లరి నరేష్ నుంచి చాలా ఇయర్స్ తర్వాత ఒక ప్రామిసింగ్ కంటెంట్ లా కనిపిస్తుంది న్యూ ఫిల్మ్. 12A రైల్వే కాలనీ అనే సినిమా ఒకటి తెరకెక్కుతున్నట్టు ఎవరికి తెలియనే లేదు. బట్ నిన్నైతే టీజర్ తో హల్చల్ చేశారు అల్లరి నరేష్. అలా థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కడం ఒకటైతే ఈ మూవీ రైటర్ పులిమేర పార్ట్ 1, 2కి రాసిన రైటర్ కావడం, మ్యూజిక్ ఇస్తుంది బీమ్స్ కావడం అనదర్ అట్రాక్షన్. టీజర్ అయితే అదిరిందని చెప్పొచ్చు. ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉన్న బొమ్మ బ్లాక్ బస్టర్ అవడం పక్కా. ఇక మరో 2 సినిమాల నుంచి ట్రైలర్స్ అయితే రిలీజ్ కి రెడీ అయ్యాయి. రాబ్ నోట్ మూవీ మార్చ్ ఎండింగ్ లో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ట్రైలర్ అయితే 21న 4-5 PM కి రిలీజ్ చేయబోతున్నారు. మ్యాటుల్ అనే వీళ్ళు కూడా గ్రోక్ ని యూజ్ చేసుకుని ప్రమోషన్స్ చేశారు. బట్ ఈ గ్రోక్ ప్రమోషన్స్ అయితే అంత ఇంట్రెస్టింగ్ గా లేవు. ఇక మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీస్తున్న జాట్ మూవీ ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ట్రైలర్ అయితే ఈ మార్చి 22న రిలీజ్ కానుంది. శతమానం భౌతి పేరు మళ్ళీ రిపీట్ కానుంది. శరవణన్ 38 మూవీ సంపత్ నంది డైరెక్షన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో ఫీమేల్ లీడ్ గా అనుపమ పరమేశ్వరని తీసుకోబోతున్నారు. చాలా ఇయర్స్ కి కాంబో అయితే రిపీట్ కానుంది. అసలు శతమానం భౌతి రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాలో సాంగ్స్ అండ్ వీళ్ళపై కే రేంజ్ లో ట్రైనింగ్ అయ్యో అంతా చూసాం. బట్ అప్పటికి ఇప్పటికీ ఇద్దరు లుక్స్ లో చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. మరి ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తారో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో మళ్ళీ జాయిన్ అయ్యారు. హృతిక్ రోషన్ డాన్స్ చేసే స్టేజ్ లో లేకపోయినా కూడా డేట్స్ వేస్ట్ కాకూడదన్న ఉద్దేశంలో షూటింగ్ లో అయితే జాయిన్ అయ్యారు. రీసెంట్ గా బాంబేలో ఎన్టీఆర్ పిక్స్ చూసిన తర్వాత అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ బాడీ మేకవర్ అంతా నీల్ మూవీ కోసమేనా లేక వేరే సినిమా కోసమని చాలా మంది అడుగుతున్నారు. బట్ ఈ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే నీల్ మూవీలోనే జాయిన్ కాబోతున్నాడు ఎన్టీఆర్. అయితే ఈ బాడీ మేకవర్ అయితే దాదాపు బ్రూస్లీ రేంజ్ లో ఉండగా ఎన్టీఆర్ నీల్ మూవీలో లుక్ ఎలా ఉండబోతుందని నేనైతే ఈగలే వెయిటింగ్. ఈ సాంగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే నీల్ మూవీలో జాయిన్ కాబోతున్నాడు ఎన్టీఆర్. సారంగపని జాతక మూవీ ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అవగా ఫైనలీ రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసుకుంది మూవీ టీం. ఏప్రిల్ 18న థియేటర్ల్ గా రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. మల్లేశం జాతిరత్నాలు బలగం మ్యాన్ రీసెంట్ గా కోట్ వంటి సినిమాలతో ఇయర్ కి ఒక్క మంచి సినిమానే అందిస్తూ బాక్సాఫీస్ దగ్గర కూడా హిట్స్ అందుకున్నాడు ప్రియదర్శి. మరి ఈ మూవీతో ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. ఓజీ సంభవానికి రెడీ అయ్యాడు అజిత్. గుడ్ బై డగ్లీ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఇప్పటికే ప్రోమో రిలీజ్ అవగా ఫుల్ సాంగ్ ని ఈ రోజు 5 PM కి రిలీజ్ చేయబోతున్నారు. చూడాలి మరి జీవి ప్రకాష్ ఏ రేంజ్ లో ఇచ్చాడు. అసలే జీవి డిఎస్పీకి రీప్లేస్ గా వచ్చాడు. ఏమాత్రం తేడా కొట్టిన అజిత్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవడం పక్కా. ఇక ఓజీతో రికార్డులు సెట్ చేయడానికి ఇదే ఇయర్ లో వస్తున్నాడు పవర్ స్టార్. ఇంకొద్ది రోజుల్లో హరిహర వీరమల్లు సెట్ లో జాయిన్ కాబోతున్న పవర్ స్టార్ ఓజీ సెట్ లో కూడా వెంటనే జాయిన్ కానున్నారు. హరిహర వీరమల్లు మెయిన్ ఎత్తున రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ఓజీనైతే ఒక 4 months గ్యాప్ లో సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. ఓజీకి ఒక 10 నుంచి 15 రోజుల డేట్స్ ఇచ్చినా చాలు. అండ్ ఇప్పటికే సుజిత్ కి చాలా టైం దొరకడంతో పార్ట్ 1 ని కూర్చొని మరీ చెక్కుతున్నాడు. అయితే సెప్టెంబర్ లో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ కూడా పవన్ ఖాతాలో ఉండగా ఇన్ కేస్ పవన్ బర్త్డేకి గానీ మూవీ రిలీజ్ అయిందంటే మాత్రం ఓపెనింగ్స్ ఎదిరిపోవడం పక్కా. అఫీషియల్ అప్డేట్ రావాలంటే మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వక తప్పదు. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ చూడలేమనుకున్న దాన్ని చేసి చూపిస్తున్నాడు జక్కన్న. రాజమౌళి నార్మల్ కమర్షియల్ తీస్తేనే 1 to 2 years టైం అయితే తీసుకుంటాడు. అలాంటిది RRR తర్వాత చేస్తున్న SSMB 29 ఫిల్మ్ 1.5 year లోనే కంప్లీట్ అయ్యేలా కనిపిస్తుంది. ప్రెజెంట్ జక్కన్న స్పీడ్ ఆ రేంజ్ లో ఉంది. మరి స్టార్టింగే హైదరాబాద్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకోగా తర్వాత ఒడిశా దగ్గర కూడా ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు సాంగ్ షూట్ కూడా చేస్తుంది మూవీ టీం. అది కూడా సినిమా గురించి ఎలాంటి ప్రెస్ మీట్ లేకుండా ఈ సాంగ్ ని కొరియోగ్రఫీ చేస్తుంది రాజు సుందరం మాస్టర్. అయితే ఫ్యాన్స్ కి ఇక్కడే గుబులు పుట్టుకుందని చెప్పొచ్చు. బ్రహ్మోత్సవం వంటి రాడ్ సినిమాలో రాడ్ కొరియోగ్రఫీ ఇచ్చిన రాడ్ మాస్టర్ ఎన్నాళ్ళకి మళ్ళీ మహేష్ తో చేయకలపడంతో
ఫ్యాన్స్ గుండెల్లో గుబులు పుట్టుకుందని చెప్పొచ్చు. మరి ఏప్రిల్లోనైనా అఫీషియల్ ప్రెస్ మీట్ పెడతారో లేదో చూడాలి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఓజీ అండ్ SSME 29 Day 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.